నమస్కారం అండి. నేను మీ చిన్నోడు, నేను మీ పెద్దోడు. వెల్కమ్ టు బిల్డా బ్రదర్స్ అండి. ఏమే సక్కు ఏం రేపోరా మీ ఇద్దరికి. సక్కు ఇదిగో చూడ్డానికి అందంగా ఉన్నావు, కాఫీ వచ్చు కదే. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా పైసలు ఇచ్చినాకనే కాఫీ ఇస్తా. నువ్వు నీ ఎత్తుపుకుల మొక్క నువ్వు ఒక అందంగా ఉన్నావంటే బొచ్చులో షాప్కి ఎవడొస్తాడో మీ చూద్దానియా తమ్ముడు లే పైకి లే. అది కాఫీ ఇస్తే అంత, కాఫీ ఇవ్వకపోతే అంత. ఎవడొస్తాడో మీ పొద్దున్నే వస్తారు షాప్ కాడికి. ఏ సక్కు బాయ్ చాలే ఎవడొకడు వస్తాడు. ఆగు. చెప్తున్నాను రా. ఓకే డన్. సక్కు ఎక్కడ ఉంటుంది ఒకసారి చెప్పండి. సక్కు 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 ఆ సక్కు ఇక్కడ ఉండదు, మా ఊరు తినేసి వెళ్ళిపోయింది. లే 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 లే. చూసేసాను. ఇక్కడ అందమైన అమ్మాయి ఒక అమ్మాయి సక్కు అని ఉంటదంటే సార్ సక్కు నేనే సార్. అసలు నేను టీ కోసం రాలేదు, ఎవరి కోసం వచ్చారు సార్? నీ కోసం వచ్చాను. నా కోసమా సీరియస్ గా సార్? నీ కోసం ఒకటి అనుకుంటున్నాను. చెప్పండి. నీ పేరు సక్కు, నీ పేరు సక్కు, మన ఇద్దరం కలిస్తే ఉంటుంది కిక్కు. ప్లీజ్ ఒకసారి రక్కు. తక్కువ సార్. ఓకేనా సార్? అందరినీ నేను కొట్టారు, కానీ ఫస్ట్ టైం నన్ను కొట్టింది. థ్యాంక్స్. అండ్ కొంచెం కాఫీ. కొంచెం కాఫీయా సార్? 200 సార్. 200 ఏంటి అండి? ఈజీగా ఇంత అందమైన అమ్మాయి షాప్ లో ఈజీగా ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఈజీగా 1000 రూపాయలు. ఆ టీప్ కదరా దానికి చెప్పాడు. ఈజీగా 1000 రూపాయలు ఉంటుంది ఒక్కసారి అసలు మీ చేత్తో. చెడగొడదాం పదరా, చెడగొడదాం పదరా. ఎవరికైనా సరే కాఫీలో చాయ్ పెట్టేది సార్, కానీ మీకు ప్రేమ అని రాగలేస్తారు. చాయ్ ఇవ్వ. సార్ ఓకే. కాఫీ పొడి అద్దరిపోతుంది, అన్ని మిక్స్ చేసేస్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది అనుకుంటాం కానీ దాని ముఖం అంతా మేకప్ వేస్తారు, అంతేం అందంగా ఉండదు. అది లేదు, చూస్తుంటే చాలా బాగుంది. కాదు సార్, నా మాట వినండి. నేను ఏమంటున్నానంటే అంత పెద్ద అందంగా ఉండదు సార్, మేకప్ అదంతా. కళ్ళు చూడండి అసలు. మా ముంతకాళ్ళు ఏమున్నాయి అందులో. లేదండి అసలు. ముంతకాళ్ళంటావారా? గుడ్ల గొప్ప మొక్కపోడా? ఇక చూసేసేద్దాం. అది చూసారండి, ఆడమ్మాయి అంటే తెగింపు ఉండాలి. ఎలా తిరుగుతుంది చూసారా? తెగబరి ఇచ్చింది అది, తెగింపు కాదు అది. చూసారా మిమ్మల్ని కుక్క మొక్క దాని దగ్గర టీ తాగడం. అదిగో పంది, పంది అంట. అయ్యా అయ్యో మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు. నన్ను అన్నది తెలుస్తానికి. పందిని 10 ఫీల్ అవుతుంది కూర్చొని. గుండాలి కడుపుకు అన్నం తింటారో కడి తింటున్నావా? ఇది నిన్నే చెవులు చూడరా, శంకాల్లో ఉన్నారా? శంకాల బొక్కాయి ఏదో గట్టిగా గాలి వస్తే అలా ఇడిపోతే అలా ఇడిపోయి ఆ చెవులు. కానీ ఏదైనా అనుకోండి, నేను అసలు ఇక్కడ ఈ ఊరు వచ్చిందే కారణం సక్కు చేత్తో ఇచ్చే ఆ కాఫీ తాగడానికి. అది తాగి నేను వెళ్తాను. అది కాదు కూర్చోండి సార్. సక్కు ఇవాళ సరే. పోలీసులు పోలీసులు అయ్యో అంబులెన్స్ అది. అవునే పోలీసులు. ఈ ఊర్లో ఎందుకున్నాయి ఇవి? ప్రతి ఊర్లోనే ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకుని బిహేవ్ చెయ్యాలి. అన్నయ్య తమ్ముడు ఇది ఏంట్రా నా కొడుకు? ఈ ఆకలి చూసావా? కరువు కటకాలు విశ్వసలా ఉన్నాడు. నేను ఎలా చెడగొట్టాలి? ఈజీ అమ్మాయిలు అంతే. అవునా? అరే తమ్ముడు, ఆ స్వప్నం ఉంది కదా, ఎంత బాగుంటుందిరా దాని కళ్ళు. స్వప్న వదిలేరా, శశికళ. అసలు ఆ శశికళ గురించి ఏమైపోతాడో వీడు. ఆ శశికళ వదిలేరా అన్నయ్య, చంద్రకళ. చంద్రకళ ఏముందిరా యావరేజ్. లక్ష్మీ కళ. లక్ష్మీ కళ వదిలేరా, పెద్దాపురం సరోజా. పెద్దాపురం సరోజ. సార్ ఇప్పటిదాకా అన్న మాట్లాడి పట్టించుకోకండి. మేము పట్టించుకుంటాం, మేము పట్టించుకుంటాం. లేదు లేదు, ఇది బొంగమూతిలా ఉంది. దొంగమూతి. ఇది దొంగమూతి కాదు సార్. మీరు ఫస్ట్ శశికళ అన్నారు, అతను చంద్రకళ అన్నాడు. సార్ సార్ ఎవరు చెప్పరా సార్? వాళ్ళు లక్ష్మీకళ మర్చిపోయాడు. లక్ష్మీకళ నాకు గుర్తుంది సార్. చెప్పలే, మనం సిట్టింగ్ చేద్దాం. సిట్టింగ్ చేద్దామా సార్? ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్లు చెప్తారా? ఖచ్చితంగా అన్ని చెప్తాం సార్, చాలా మత ఫ్రెండ్లీగా ఉండండి. అడ్రస్ ఏంటి, డోర్ నెంబర్లు చెప్తాం. షూర్. మీకు కాదు, పోలీసు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు త్వరగా వచ్చేస్తారు. సరే కుర్చీలు చెప్తాను ముందు. అసిస్టెంట్ కుర్చీస్. శశికళ చంద్రకళ. శశికళ చంద్రకళ ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? మోసపేటలో ఉంటారు. మూసాపేటలో. ఎక్కడ సార్? మూసాపేటలో ఎక్కడ? మన దగ్గర, మనకి పంజాగుట్ల. అవునా? పంజాగుట్ట మోసపేట దగ్గర. మోసపేటలో రోడ్డు మీదే ఉంటారు. రోడ్డు మీద. రోడ్డు పక్కన అంటే ఏంటి సార్? పాపం వాళ్ళు చిన్న ఇల్లు సార్. పెద్దది. పెద్ద ఇల్లు. ఎన్ని రూమ్స్ సార్? ముగ్గురికి 3 రూమ్స్ ఉన్నాయి. 300 వరకు ఉంటాయి. 300 వరకు ఎక్కడ 300 తమ్ముడు? దగ్గర దగ్గర 1000 మంది. ఓకే సార్, బాగోదు కదా? బాగానే ఉంటుంది. 3000 మంది ఒకేసారి 3000 మంది క్లాప్స్ కొడతారు. నేను ఏ వీడియోలో కూడా చూడలేదు ఇలాగా. మీరు చూసారు కదా, దీనికి సెక్షన్స్ ఉంటాయి. తక్కువ ఇచ్చిన వాళ్ళు కింద ఉంటారు. నేల వాళ్ళు. ఆ సెక్షన్స్ అంటే పర్వాలేదు. చూడు, శశికళ, లక్ష్మీకళ, చంద్రకళ, ఈ 3 కళలు ఒకే చోట. ఈ 3 థియేటర్స్ ఒకదాని తర్వాత ఒకటే ఉంటాయి. 3 థియేటర్స్. ఓ వాళ్ళు థియేటర్స్ లో పని చేస్తారా? చిచ్చి శశికళ చంద్రకళ ముసపేటలో థియేటర్స్ కదా. థియేటర్స్. మరి మీరేమనుకున్నారు? శశికళ చంద్రకళ
మంచి మంచి అమ్మాయిల పేర్లు అమ్మాయిల గురించా? మీరు తప్పుగా మాట్లాడుకోండి సార్ అమ్మాయిల గురించి. మీరు అమ్మాయిల గురించి నేను తప్పుగా మాట్లాడడం అని ఎప్పుడు మాట్లాడండి సార్, చేస్తా అంతే. వచ్చే ముందు మా ప్రజల గురించి చెప్పాం మీకు. మీరు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు స్వాతి గానీ సంధ్య గానీ ఎవరొకరు అడ్రస్ ఇస్తాము ఖచ్చితంగా. సరేనా? మీ పేరు? నా పేరు పరదేశీ సార్. పరదేశీ అంటే ఆ పేరుకి అర్థం ఏంటి సార్ అసలు? మా తాతయ్య గారు యాక్చువల్లీ మిలిటరీ, చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళని, ఊర్లో ఉండేవాళ్ళంతా ఈయన పరదేశీరా చాలా దూరంలో ఉంటాడని పిలిచేవారు అప్పట్లో. ఆయన ఒరిజినల్ నేమ్ పోయి పరదేశీ అన్నది ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైపోతే అది తీసుకొచ్చి నాకు పెట్టారు పరాయి దేశం. నిజంగానా? సీరియస్ గా ఇది నిజంగా జరిగింది. బేసిక్ గా మీరు యాక్టరా రైటరా? అంటే రైటింగ్ ఏదో చిన్న రాసేవాడిని. మనం బలగం వేణన్న ఉన్నారు కదా, వేణన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక స్కిట్ చెప్పా, బాగుంది తమ్ముడు మెల్లగా ట్రావెల్ అయ్యి నేర్చుకో అన్నారు. మన బీటెక్ బెస్ట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఇందులోకి రావడం బెటర్, లేదంటే చదువు రాకుండా పోద్ది, ఇది అలా అవ్వకుండా పోద్ది అని చెప్పి బీటెక్ చదివితే చివరిలో లక్ కొద్దీ లాస్ట్ ఇయర్ 4th year ఆ టైంలో నేషనల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ అవసరం అయితే మా కాలేజీకి వచ్చి మమ్మల్ని తీసుకొస్తే నేషనల్ అసిస్టెంట్ దగ్గర స్టూడెంట్స్లో నేను ఉన్నా. కొంచెం ఆ స్టూడెంట్స్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండి అది ఇది చేసిన తర్వాత అక్కడ ఆది అన్న నేషనల్ అసిస్టెంట్ రైటర్ అయితే ఆది అన్న సంథింగ్ నెక్స్ట్ డే షెడ్యూల్ ఇంకోటి ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు స్క్రిప్ట్ ఏదో. అందులో కొన్ని రైటర్ రాసే ఉంటాయి, చంటనే చెప్పేవాడిని స్టార్టింగ్ రైటర్ రాసే ఆది అన్న రాసేవాడు. అది రాస్తే నెక్స్ట్ డే ఏంటా అని ఆలోచిస్తున్నారు ఆయన. నేను దూరం నుంచి అబ్జర్వ్ చేసి లాస్ట్లో వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని నెక్స్ట్ డేకి నేను అది రాసి పంపించాను ఆయనకి. అన్న ఇది నిన్న మీరు ఆలోచించడం చూశాను, నేను ఆలోచిస్తూ రాయడం కొంచెం ఇది అదేనో చూడండి అన్న అని పంపిస్తే అది ఆయనకి నచ్చి ఒకసారి ఇక్కడికి రా అని చెప్పి అన్నప్పుడు హాస్టల్లో ఉండేవారు. అక్కడికి వెళ్తే బండి మీద ఆయన నేను ఇద్దరం కలిసి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి అప్పటి నుంచి ఆయన షోస్కి మల్లెమాలలో చాలా షోస్, ఆయన ఆర్టిస్ట్గా ఎంత తెలుసో రైటర్గా ఆయన అన్ని వర్క్స్ చేశాడు. ఆయన నాకు తెలిసి ఒక కుక్కరీ షో తప్ప అన్నిటికీ రాశాడు మల్లెమాలలో ఆ టైంలో. అప్పుడు ఆయన దగ్గరికి కొంచెం ఆయనతో పాటు రాయడం స్టార్ట్ చేసి నాశనం ఇష్టం రాసి తర్వాత ఆయనతో పాటు డీకి హెల్ప్ చేస్తూ తర్వాత ఆయన జబర్దస్త్ హైపరాది గారి స్కిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి హెల్ప్ చేస్తూ తర్వాత అలా ఆయన స్కిట్లు ఆయనతో పాటు వర్క్ చేస్తూ షోస్కి తర్వాత డీకి ఆయన కంటెస్టెంట్గా డైరెక్ట్ వచ్చిన తర్వాత నేను రాసేవాడిని. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ అలా రాయడం. ఒకప్పుడు మీరు మల్లెమాల్లో చాలా షోలు అంటే శ్రీదేవి ఈవెంట్లు, కొన్ని షోలకి జబర్దస్త్ లో హైపరాది అనే స్కిట్లు, కొత్త స్కిట్లు, కొన్ని విన్నింగ్ స్కిట్లు, అంటే ఒకప్పుడు చాలా అంటే టాప్ రైటర్ మీరు. అలాంటిది ఈ మధ్యన మల్లెమాల్లో చేయట్లేదు అని విన్నాము, దేనికి అది? ఏం లేదు, వాళ్ళతో నేను అక్కడ అన్ని షోలు మ్యాక్స్ ఎన్ని ఉంటే అన్ని షోలు నేను రాయగలిగిన అన్ని రాసాం. వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. బాగా నాకు హ్యాపీ కలిగించింది ఈటీవీ 27 years అని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లాంటి వాటికి మెయిన్ రైటర్గా రాశాను. ప్లస్ శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు తెలిసి నేను వచ్చి చాలా రోజులైంది, బట్ ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ నేను రాసుంటాను. అంటే ఒక్కొక్కసారి నోకరాజు కూడా రైటరే, మేమిద్దరం కలిసి కొన్ని ఎపిసోడ్లు రాసాం, నేను ఇంకొకరు కలిపి కొన్ని రాసాం, నేను అజర్ కలిపి కొన్ని ఉన్న వల్ల ఎక్కువ ఎపిసోడ్ మీరు రాశారు. ఆ టైంలో మీరు కూడా? నేను రాశాను. కాకపోతే ఏంటి, ఎందుకు రీజన్ ఏంటి మరి? అంత మంచి షోలు ఇచ్చారు, ఏదైనా ఎపిసోడ్ సోలోగా రాయమని ఉంటారు. సోలోగా రాయమలేదు కానీ చూసాడు కదా, మంచిగా రాస్తారు. నేనేమన్నానంటే అన్ని షోలు ఇచ్చారు, అంత అమౌంట్ వచ్చింది, మరి అంత అమౌంట్ వస్తున్నప్పుడు అన్ని షోలు వస్తున్నప్పుడు వదిలేయడానికి రీజన్ ఏంటి? ఓకే 6 years ఒకటే ప్యాటర్న్లో ఫ్లో కూడా వెళ్తుంది, కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి నేను వేరే ఛానల్కి. మీరు తీసుకున్న డెసిషన్ నేను తీసుకున్నాను. అయితే మాకు బయట వినిపించినవి అయితే రాంగు ఏంటి అంటే మీరేదో అంటే మీకు మధ్యలో ఏదో క్లాసెస్ అయ్యి అట్లా వెళ్ళారు అనేది. ఏ క్లాసెస్ అవ్వలే, యాక్టింగ్ అంటే ఇష్టం అంది. అవునా? సో మా ప్రజలు మేము చిన్న టెస్ట్ చేస్తాం సార్. వద్దు, యాక్టర్ అంటే హావభావాలు ముఖంలో పలకాలి అంటారు. మీ ముఖం చూస్తేనే ఏదోలా ఉంది, బట్ అందులో పలుకుతాయి లేదో చూద్దాము. ఇది అన్న నార్మల్ గా ఉండే వయసు. ఇప్పుడు ముఖం కదపకుండా నవరసాలు చేస్తాడు, చూడండి. రెడీ? అమాయకం, దొరికిసినప్పుడు ఆశ్చర్యం, భయానకం, రౌద్రం, ఇంకొంచెం ఎక్కువ రౌద్రం సార్, ఇంకొంచెం ఎక్కువ రౌద్రం, మీకు ఇష్టమైంది శృంగారం,
సార్ మీరు శృంగారంలో స్టేజెస్ చెప్తాను సార్. శృంగారం ఫస్ట్ స్టేజ్ అప్పుడు అమ్మాయిని చూశారు, వేసేయాలని సెకండ్ స్టేజ్ అమ్మాయి స్కర్ట్ వేసుకుంది సార్. అదే సెకండ్ స్టేజ్ లో అమ్మాయి చీర కట్టుకుంది సార్, ఫుల్గా చీర కట్టుకుంది శృంగారం సార్. మూడో స్టేజ్ సార్ ఇంకా అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ డేట్ అంది. మూడు డేట్ ఏ డేట్ అని ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ శృంగారం అప్పుడు డేట్ అప్పటికే అయిపోద్దా సార్ మీకు? హాస్యరసం చూపించండి సార్ మాకు. ఈయన చేస్తే చేస్తాను. ఏం చేయండి? హాస్యరసం ముందుగా ఆ పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకోవాలి, తర్వాత ఆశని పిలిచి కొంచెం రసం ఇంకా ఏమో అని చెప్పాలి. ఆశరసం అయిపోయింది. అయ్యి బాబు ఇది ఎలా నడుపుతున్నారు సార్? ట్యాగ్ పోస్ట్ అయినా గోస్ట్. ఓకే హాస్యరసం హాస్యరసం చేయండి. అసలు మీ జోకులు కాదు బాబోయ్. బాబు ఎలా అయిపోయింది సార్? మీరు ఎట్లా ఆర్టిస్ట్ సార్? ఇలా పెట్టుకుంటే కెమెరాకి మీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది? అంటే కనబడకూడదని, కనబడితే అది రసం కాదని తెలిసిపోద్ది. సరే సార్, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్. ప్రభాస్ గారి సినిమాల్లో బాగా మీకు ఇష్టమైన సినిమా? మిర్చి. సార్ ఇప్పుడు మీరు ప్రభాస్ సార్, ఓకేనా? మేము విలన్స్. షో స్టార్టింగ్ నుంచి మీరే విలన్. మీరు ఈ తాడి చెట్ల దగ్గర కూర్చున్నారు, ఓకేనా? వచ్చి బాగానే మేనేజ్ చేసావురా, అమ్మాయి బాగానే పడిపోయింది అని, కానీ మగాడిని అగ్గు చేసుకునేది అది మగతనం అని మీరు అన్నారు. ఆ డైలాగ్ చెప్పాలి సార్ మీకు. రే మగాడా చెప్పు. బా ఎంత సింపుల్ గా వచ్చిన పని అవగొట్టావురా. మగాడు మగతనం అంటే అది కాదురా. శత్రువుల కండల్లో కత్తి గుచ్చుకున్నా, కారం కట్టకుండా, దెబ్బ మారకుండా ఉంటాది చూడు, అది మగతనం అంటే. అది తర్వాత ఇది ఎవడది అసలు? ఇది ప్రకాష్ రాజ్ గారు వెళ్ళలేదు లేడు కదా అందులో. లేడు బట్టలు ఆయన చేయాల్సిన సినిమా ఎలా ఉంటది, ఆయన ఉంటే ఎలా ఉంటది ఇది. మగాడా వచ్చిన పని చాలా ఈజీగా అవగొట్టి దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదరా. మగతనం అంటే అది కాదు. శత్రువు కత్తి దిగుతున్నా సరే పోరాడతారు చూడు, ఇదిరా మగతనం అంటే. మీరు చెప్పిన మగతనం రాతికాలన్నట్టు మగతనం, ఆ మగతనం కాదు. శత్రువుని కూడా కౌగిలించుకోవడమే రా మగతనం అంటే. ఇది నేను చేశాను, ఈ మగతనం నువ్వు చేయగలవా? ఎవరు వాయిస్తారు ఇది? కోట గారిది. అదే కోట గారు చేస్తే అలా ఉంటుంది. మీరు ఇందాక ప్రకాష్ రాజ్ గారు చేశారా కదా? మేము మారం చంపేస్తాను, నేను వేసేస్తా. మారవా నువ్వు? ఇంకా మారవా? అతను మారడు, నువ్వు మారు. ఎందుకు రా? ఎవడిదిరా ఈ షో? ఆ డైలాగ్ చెప్పు. ఎందుకురా? ఇప్పుడు ఆర్టిస్ట్ గా గుర్తు పెట్టుకోవాలి, మిమిక్రీ ఆర్టిస్ట్ గా వాయిస్ చేయాలి. ఇన్ని ఆర్టిస్టే లేని మనలో ఇంతమంది ఆర్టిస్టులు ఎలాగంటారో సార్ మీరు? సార్ మీరు అన్న పెద్దాపురం ఏదైతే ఉందో, కంగారు ఆగదయ్యా నీకు. కంగారు షుగర్ ఎత్తున పెట్టుకుని అన్న అంటాడు. ప్రీతి పెద్దాపురం ఓకేనా? ఓకే వదిలేండి సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇంద్రజ గారికి మీకు అనుబంధం ఏంటి సార్? సార్ అది మంచి జడ్జి సార్, చాలా బాగా మాట్లాడతారు. ఒకసారి మిమ్మల్ని తిట్టారంట? ఏమో సార్ నాకు అదేం తెలియదు. ఎప్పుడు రాసిన చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. ఎప్పుడైనా మీరు యాటిట్యూడ్ చూపించారంట కదా? నేను యాటిట్యూడ్ అంటే నేను రాసి చెప్పట్లేదు ఆ సెన్స్ లో. ఏమో సార్ ఇప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేస్తున్నప్పుడు ఏవో ఒకటి ఏముంటాయి అలాంటి వన్ ఆఫ్ ద పార్టీ, కానీ ఇదేం పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. మీరు చెప్పారు ఆది గారు టీంలో ఉండడం వల్ల మాకు పేరు వచ్చింది. అది మా వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆది గారి టీంలో ఉండడం వల్లే మీకు పేరు రాలేదేమో అంటే ఎలా అంటే ఇప్పుడు ఆది గారు ఏంటంటే తన కౌంటర్స్ వేస్తూ మిగతా వాళ్ళకి తల అంటే ఉన్న 7గురికి మనిషికి ఒక 2 పంచులు ఇచ్చి వాళ్ళు నీళ్లు చెప్పాలి, ఆది గారు కౌంటర్ వేయాలి అంటే ఒక యాక్టింగ్ స్కోప్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండడానికి అవకాశం లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అది నిజమేనా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతావు తమ్ముడు. నేనేం మాట్లాడాను? ఎందుకు అంత అలా ఓవర్లాప్లు? నేను నార్మల్ గానే అన్నాను కదా. లేదు అనిపించింది నిజమని కదా. మామూలు బేసిక్ గా ఏంటంటే కొంచెం గ్యాప్ ఇస్తే మేము కూడా చేస్తాం, లేదంటే ఇంకా ఆ మాత్రానికి ఎందుకు ఉంది మొత్తం అంతా నువ్వే చేసుకో. దానికే ఉంది. ఎక్కువ మాట్లాడదు ఇంకా నార్మల్ గా అన్నాను. ఎక్కువ మాట్లాడగలనా? దేనికి నువ్వు చేస్తావు అన్న? నువ్వెందుకన్నా బ్లేమ్ చేస్తావు నన్ను? నువ్వు ఇంకా నీ ఇష్టంగా మాట్లాడగలను. అరే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవలు కాదు. మామూలుగా ఎవరైనా వచ్చారు ఇంకోరా మొత్తం అడిగి చేస్తుంటాడు. నేను మాట్లాడితే కూర్చో నీకు రాదన్నట్టు, ఎవరికి నీకు హ్యాండిల్ చేయడం రాదన్నట్టు బిహేవ్ చేస్తాను, నాకే మొత్తం వచ్చు అన్నట్టు. నువ్వేంటో అలా మాట్లాడుతున్నావు మామూలుగా. నీ సీరియస్గా ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటే వాళ్ళు అవుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అంతే, ఇందాక కొంచెం ఎక్కువగా మాట్లాడావు, టూ మచ్గా. నన్ను మాట్లాడొద్దు అన్నప్పుడు నన్ను ఎలా మాట్లాడుకుంటారు? నువ్వు ఇతనికి నేనేంటి నేను అందుకే ఏది మేము అలా కదన్నా. ఆయన ఏమన్నా నిన్ను నువ్వెందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమనలేదు అసలు.
సరే సారీ అన్న. పర్లేదు కాదు మీకు సారీ అన్న, ఎందుకు నన్ను సైకో కూడా చేస్తున్నారు. సారీ అన్న. ఇప్పుడు ఎంతమంది నన్ను బ్లేమ్ చేయాలన్నా? లేదు. సారీ అనుకుంటూ చదివితే అబ్బా నీకు పడాలి, అది బేసిక్ గాడికి పడింది, అర్థం చేసుకో. నీకు మినిమం సెన్స్ ఏ, ఉంటుందన్న. ఆపరా. ఆర్టిస్ట్ వేనా అది నువ్వు? ఏ మళ్ళీ చెప్తున్నా, పిచ్చి పిచ్చి. అన్న నీకేనా మెంట్లా షోకి వచ్చి ఏయ్, చేయడం ఇష్టం లేకపోతే మానే. ఇప్పటికే చాలా చేసావు. అరే నువ్వు దేనికబ్బా ఇంత చేస్తున్నావు? నువ్వు మాట్లాడాలని ఉంటే మాట్లాడుకో. నీకేమన్నా పిచ్చా? నిన్ను కొడితే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అబ్బా ఆశ అదే మీరు చేసుకోండి, నాకు ఇంట్రెస్ట్. నువ్వు ఉంటే అంత పోతే అంత. ఓకే బాబు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మైక్ తీయండి, తప్పండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకో. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఆస్కర్, అది మామూలు బాటిల్, అది లే అర్థం చేస్తున్నావు నువ్వు. కాదు, ఏమైంది అసలు నీకు? జస్ట్ ఫర్ ఫన్ ఫ్రాంక్. నువ్వు రియల్ గా చేయలేదు, నన్ను 4 డైలాగ్ నేను రాసిచ్చేవాడిని కదా. ఎందుకు ఇలాగ అసలు? బేసిక్ ఆడు పడదాం కూడా, ఆడు కన్ను కొట్టి నేను కొట్టబడ్డది. కాదు, ఇలా ఎపిసోడ్కి ఒకరు పడతా ఉంటారా? ఈ ఎపిసోడేనా? షుగర్ క్యాన్ గ్లాస్ బాటిల్. సో దెబ్బ కూడా ఏం కాదు. సో ఓకేనా? మీరు ఇతనికి ఎందుకు కొట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? అందులో షుగర్ ఉంది. మొత్తానికి కొట్టారు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? మీరు అడ్రస్ ఇస్తా అన్నారు. ఇది ఎలాగ దెబ్బలు తిన్నాను, ఈ దెబ్బలు మర్చిపోవడానికి అక్కడికి వెళ్తాను. ఇతను నీకు అమ్మాయినే ఇస్తాను, ఇది ఒకటి బాగా కొట్టించుకో. వద్దు, మీరు నర్సుని ఇస్తారు, అమ్మాయిని కాదు. అక్కడ పెట్టేయండి. సరే పని చేద్దాం సార్, అంతాక్షరి ఆడతాం. సూపర్. మీరు నెగ్గారంటే ఆ అమ్మాయి అడ్రస్ ఏంటి డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడిస్తాను. సూపర్. వీడియో కాల్. వీడియో మీలో ఇంకా కోరికలు పోలేదు. సో పదం ఏంటంటే అమ్మ అనే పదం ఆ పాటలో ఉండాలి. రెడీ? నువ్వే అన్న ఫస్ట్. అమ్మ అని పిలిచి నన్ను చంపకురా. మీరు సార్. అమ్మా నేను నీ పసివాన్నమ్మా, నువ్వే లేక పసివాడానమ్మా. అంతే సార్. నేను అమ్మా అమ్మ కొంచెం కూర ఉంటాయి అమ్మో, కొంచెం పప్పు ఉంటాయి అమ్మో. ఇప్పుడు నువ్వు నెక్స్ట్. అమ్మాయేనా? అది అమ్మో. అమ్మ వచ్చింది కదా. అయ్యా రెడీ? పాడండి సార్, పాడండి. అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశి. చాలు సార్, ఇప్పుడు మీరు సార్. ఇంతందం నిన్ను చూస్తే తెలిసిందే మీరే సార్. కష్టం. జేజమ్మ మాయమ్మ, జేజమ్మ మాయమ్మ. అమ్మకు ప్రేమతో నాకేమో అంటే నాన్న అమ్మకి డెడికేట్ చేశాడు సార్. అమ్మకు ప్రేమతో ఏంటి ఇలా డెడికేట్ చేసుకోవచ్చా? ఓకే, ఇది ఉన్న పాటే సార్. నాన్నకు అర్థమైపోయింది సార్. నాకే నేను ఎంత నుంచి ఎత్తుక్కుంటున్నాను. అర్థమైపోయింది. మీరు స్టార్ట్ చేయండి సార్. నాకు మీరు ఇప్పుడు నువ్వు ఇది ఆగదు కాబట్టి. రెడీ సార్ మీరు. లాలిజో అమ్మాయో అమ్మ అయ్యలేను నీ లాలిజో అమ్మాయో. నన్ను పాపాయి అంటారు కదా, ఆ పాపాయి అమ్మాయి అయింది. మీరు తెలియట్లేదు సార్ అసలు. మీరు ఎందుకంటే ఎప్పుడు అదే చేస్తూ ఉంటారు కదా. నన్ను కొట్టకురో తిట్టుకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో, అమ్మకి వెళ్ళి చెప్తాను నువ్వు కొడితేను. సార్ సార్ లేదు సార్, లేదు సార్, ఏం లేదు. ఇది అది అమ్మకి చెప్పడం ఏంటి సార్? ఇప్పుడు బావ కొట్టాడు కదా, కొడితే చెప్పదా వెళ్ళి? ఓకే, పెళ్ళి అమ్మకి డెడికేట్ చేస్తే లేదు, కొడితే చెప్తే ఏమైంది? ఓకే, ఇప్పుడు కొట్టాడు. కొట్టాడండి. సరే ఇందాక మీరు కొట్టారు ఓకే, చూడండి. ఇప్పుడు బావ వాళ్ళ పిల్లని కొడితే వాళ్ళ పిల్ల అమ్మకి చెప్పింది వచ్చి. అంతే. నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలి. సో ఇది ఇప్పుడు అమ్మ అవడానికి పాడుతున్నారా? అమ్మ నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలి. ఏంటండి ఇది? ఏడుస్తున్నాడు పిల్లోడు. ఎందుకు? అమ్మ వెళ్ళిపోతుంది కదా. ఇది అమ్మ పాట. ఎప్పుడు మార్చారు? మన ఎప్పుడో మార్చారు. ఇప్పుడు మీరు ఇప్పటికింకా నా వయసు అమ్మా ఇంకా 16 కలపడం కూడా రావట్లేదు. మాటికి చేస్తూ అమ్మా అమ్మా పరదేశీ గాడు నోగరాజ్ గాడే నాకెవ్వరు నచ్చట్లేదు అమ్మా. సరే సార్, మీరు సార్ మీరు నెగ్గాలి సార్. కాన్సెప్ట్ రెడీ సార్. నేను నగ్గాలంటే రెడీ సార్. 10
ఆగండి సార్ 9. ఆగండి సార్ ఆ, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్లో గుల్ల చేసి అమ్మా గుండెల్లో గుల్ల చేసి అమ్మా గుండెల్లో గుల్ల చేసి పోయినావే అమ్మా. ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మ కోసం పాడుతున్నాడు. నువ్వురా హమ్మ 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 Repeated గా వచ్చినప్పుడు ఆపేయాలి. అమ్మ హమ్మ అమ్మ రానే ఉండబ్బా. నెక్స్ట్ మీరు. నేనా పువ్వాయ్ పువ్వాయ్ అంటూ గుద్దేస్తాడే ఆటో అప్పారావు అమ్మా ఆటో అప్పారావు పిప్పి లంకేస్తాడే స్కూటర్ సుబ్బారావు అమ్మా స్కూటర్ సుబ్బారావే. ఓకే చెప్తున్నా. ఆటో వెనకాల రాస్తారు రెడీ సార్. మీరు మీరు సార్ మీరు ఓడిపోకూడదు. రెడీ 10. ఊ అంటావా మామ ఊ అంటావా అమ్మా ఊ అంటావా మామ ఊ అంటావా. అర్థమైంది సార్ ఈ సెన్స్ నాకు. అర్థమైంది. మామని ఊ అంటావా అని ఒప్పిస్తున్నాడు. ఒప్పేస్తున్నారు. అమ్మ అమ్మ కూడా ఊ అనొద్దు అని చెప్తున్నాడు. ఆహా ఓకే మామ ఊ అంటే నువ్వు ఊ అంటావా అని అడుగుతున్నాడు. చెప్తున్నాడు. పాడండి సార్ ఇది పాడండి. మొత్తం కొలాబరేషన్. పాడండి పాడండి. ఊ అంటావా మామ ఊ అంటావా అమ్మా అక్కడ వరకే అమ్మ. టి 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 అది. టి 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 అంటే టీ ఇమ్మని అమ్మని. ఓహో ఇదంతా మిక్స్ ఇది. రెడీ సార్. సార్ నేను గెలిచాను ఇచ్చేస్తాను declaration. ఇంకొక రౌండ్ ఆడదాం సార్. చెప్పండి సార్. రగులుతుంది మొగలి పగ అమ్మస్ అమ్ముస్తుంది అంటే అది దగ్గర ఊతుందమ్మా అని మొగలి మరి కన్నేదా అమ్మ అంటే పాములు అమ్మ మీద ప్రేమతో అమ్ముస్ అమ్ముస్ అంటున్నాయి సార్. అమ్మ అమ్మ ప్రేమ అది. అమ్మ ప్రేమ. ఖచ్చితంగా ఇది మనకి పాములు పంపిస్తారు సార్ ఇవి ఈ లాజిక్స్ కి. రాబోయి చందమామ మా వింతగాథ వినుమా ఇందులో అమ్మాడుంది. వినుమా అన్నావు కదా వింటుందమ్మ. మీరు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ సార్. వినరు వినరు ఎవడి మాట వినడు సీతయ్య వినడు వినడు ఎవడి మాట వినడు సీతయ్య. అమ్మేది వినట్లేదు. మీరు అడ్రస్ అడిగారు కదా నా తమ్ముడు మైను అర్థం బయట పెడతాడు. మైను అడ్రస్ చెప్తాడు కదా. చెప్తాడు. మైను అడ్రస్ కాదు ఆ, అమ్మాయి. ఆ అమ్మాయిదే. తమ్ముడు మైను దా. మీరు మెనూనా సార్ మైనునా కొంచెం మైను మైను MYNU క్యూబ్ సాల్వ్ చేయడం వచ్చా మీకు? ఐస్ క్యూబ్స్ కాదు. సో ఈ క్యూబ్ని యాక్చువల్లీ మ్యాజిక్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్యూబ్ ఉంది కదా, ఇది నా హ్యాండిల్ రొటేట్ ఇస్తున్నాను అనుకోండి, స్లోలీ ఆ క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంటుంది అనమాట. జస్ట్ రొటేట్ చూడండి, అవునా యాక్చువల్లీ తిరుగుతుంది. ద క్యూబ్ స్టే వేవ్ ఆల్ 6 sides. మిక్స్ చేయండి. క్యూబ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం క్యూబ్ మిక్స్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. తెలుస్తుంది అంటే ఎలా పడితే అలాగైనా పర్లేదు సార్. అలాగే తిప్పాలి, ఎలా పెడితే అలానే తిప్పాలి. ఇప్పుడే మిక్స్ అయ్యిద్ది. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఓకేనా. మీరు అంటే హ్యాండ్స్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఒక నిమిషం ముందుకు వస్తాను చూడండి. నా హ్యాండ్స్ చూడండి, ఇలా రొటేట్ చేయాలి క్యూబ్ని. ఇలా చేసి క్యూబ్ మొత్తాన్ని రొటేట్ చేయండి. ఇలా చేయడం వల్ల క్యూబ్ సాల్వ్ అవుతుందా? అవ్వదు సార్. లేదు కదా. రైస్ ఒకసారి క్యూబ్ ముందుకు తీసుకురండి. రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ క్యూబ్ తీసుకోండి, నేను ఈ క్యూబ్ సేమ్ థింగ్ ఎన్ని చేతులు పెట్టండి, సేమ్ అదే రొటేషన్ రొటేట్ చేయండి. రైట్. క్యూబ్ ముందుకు తీసుకురండి. డన్. ఓకే. అంటే యాక్చువల్లీ అయ్యి అంటే బాగుండేది కదా, బట్ సింపుల్ ఉన్నాయి. యాక్చువల్గా 2 క్యూబ్స్ తీసుకున్నాం, వాటిని బ్యాక్ సైడ్ పెట్టాం, వాటిని ముందుకు తీసుకొచ్చాం. ఏదైనా క్యూబ్ సెలెక్ట్ చేయాలి రెండింటిలో. ఈ క్యూబా ఈ క్యూబా దిస్ వన్. ఓకే. మీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయండి, దీనిపైన మీ రైట్ హ్యాండ్ క్లోజ్ చేయండి. దీనిపైన తొందర పడకండి. క్యూబ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. బేసికల్ ఏదైనా కలర్తో స్టార్ట్ అవుతాం. ఫస్ట్ మనకు ప్లస్ సైన్ డైరెక్షన్ అనమాట. చూపిస్తాను ఎలా అనేది. చాలా స్లోగా చేస్తాను. చూడండి ప్లస్ తయారైందా. దీని ఒక రీజన్ ఉంది, ఎందుకంటే క్యూబ్ సాల్వ్ చేయడానికి ఎంత యావరేజ్ టైం పడుతుందో మీకు చూపించడం కోసం చాలా స్లోగా చేస్తున్నాను అనమాట. సెకండ్ స్టెప్ చేస్తున్నప్పుడు నేను స్పీడ్గానే చేసి చూపిస్తాను మీకు. ఇది లాజిక్స్తో ఒక స్టెప్ మనం ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ చేయాలి. చాలా సింపుల్, జస్ట్ ఇలా మీరు స్పీడ్ అడిగారు కాబట్టి ఇలా స్పీడ్గా రొటేట్ చేస్తూ ఉండాలి అనమాట. చేయాలి మీరు, ఇప్పుడు చేయాలి మీరు. దానికోసం జస్ట్ చూడండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు పైన సేమ్ అదే ప్లస్ అని చెప్పా కదా, సేమ్ అదే ప్లస్ అయినా ప్లస్ వచ్చేసిందా. ఇప్పుడు కార్నర్స్ సాల్వ్ అయిపోయింది. రైట్. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes అయింటుందా అంతే. సో ఒకవేళ మనం ఫాస్ట్గా క్యూబ్ సాల్వ్ చేసిందంటే ఎగ్జాంపుల్ జస్ట్ ఒకసారి స్నాప్ చేయగానే మీ చేతిలో క్యూబ్ సాల్వ్ అయితే
చూడండి ఒకసారి, నిజంగానే మిరాకిల్ అయ్యేది. కానీ యాక్చువల్లీ సాల్వ్ అయింది. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీరు మిక్స్ చేసిన క్యూబ్, నేను మిక్స్ చేసిన క్యూబ్ రెండు మ్యాచ్ అయ్యాయి. బ్లూ బ్లూ వైట్, బ్లూ బ్లూ వైట్, 2 వైట్, 2 వైట్, 2 ఆరెంజెస్, 2 ఆరెంజెస్, 2 గ్రీన్, 2 గ్రీన్. 1,000,000 ప్రాబిలిటీ ఇలా రెండు ఫేసెస్ మ్యాచ్ అవ్వాలంటే. కానీ ఇది మ్యాజికల్ ఎప్పుడు అవుతుందంటే సెకండ్ ఫేస్ మ్యాచ్ అయినప్పుడు, థర్డ్ ఫేస్ మ్యాచ్ అయినప్పుడు, ఫోర్త్ ఫేస్ మ్యాచ్ అయినప్పుడు, ఫిఫ్త్, సిక్స్త్. ఈ రెండు క్యూబ్స్ ఏదైనా క్యూబ్ మళ్ళీ సెలెక్ట్ చేయరా? ఏదైనా సెలెక్ట్ చేసుకో. అదా? ఓకే. సో క్యూబ్ ఓపెన్ చేయండి, హ్యాండ్ ఓపెన్ చేయండి, దీన్ని మళ్ళీ మీ హ్యాండ్ పెట్టండి. చూడండి ఫుల్లీ మిక్స్డ్ అప్ క్యూబ్. నా బ్యాక్ సైడ్ ఏం లేదు, రైట్? పిలక గురించి కాదన్నా, అనదర్ క్యూబ్. మా దగ్గర ఎక్స్ట్రా క్యూబ్స్ ఏం లేవని. ఓకే, ఫుల్లీ మిక్స్అప్ అయిన క్యూబ్ని జస్ట్ గాల్లో అవే చేసి ఒకసారి ఇలా క్యాచ్ పట్టగానే క్యూబ్ మొత్తం ఆల్ 6 సైడ్స్ సాల్వ్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు ఇది నేనన్నా కొంచెం కింద పడుతుంది, పగులుతుంది. మీకు రొటేషన్ గుర్తుందా? వెనకాల తిప్పని చెప్పాను, రైట్? మీ హ్యాండ్స్ వెనక పెట్టండి. ఫుల్లీ మిక్స్అప్ అయిన క్యూబ్ మీ హ్యాండ్స్లో, క్యూబ్ రొటేట్ చేయండి. మీరు ఎప్పుడైతే క్యూబ్ సాల్వ్ అయింది అనుకుంటారో కళ్ళు మూసుకోండి, టేక్ ఏ డీప్ బ్రీత్. మీరు ఎప్పుడైతే క్యూబ్ సాల్వ్ అయింది అనుకుంటారో అప్పుడు మాత్రం మీ కళ్ళు ఓపెన్ చేసి ఆ క్యూబ్ ముందుకు తీసుకురండి. ఓకేనా? అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు సార్. బిలీవ్ చేయండి, సాల్వ్ అవుతుందని బిలీవ్ చేయండి. నమ్మండి, నమ్ము, నమ్ము, ఖచ్చితంగా సాల్వ్ అవుతుందా? అవుతుంది. సాల్వ్ అవుతుంది సార్, అయిపోయి ఉంటుంది. కళ్ళు తెరవండి. సంసారమే ఫస్ట్ కళ్ళు తెరవండి. ఇప్పుడు క్యూబ్ తీసి చూడండి మీ హ్యాండ్లో, క్యూబ్ సాల్వ్ అయింది. ఎలా సార్ ఇలాగా? నువ్వు తిప్పేవా అలా పట్టుకుని కూర్చున్నావా? నేను తిప్పాను. తమ్ము అన్నయ్య ఇప్పుడు అన్న, సాల్వ్ చేసావు కదా, అలాగే తమ్ముడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయిపో సాల్వ్ అవి మనం యాక్చువల్గా చెప్తాను, లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ క్యూబ్ యాక్చువల్లీ మన లైఫ్ అనమాట. ఈ క్యూబ్ ఎలా మిక్స్ చేస్తామో ఇవన్నీ ప్రాబ్లం, ఒక బేసికల్ ఒక ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. ప్రతి క్యూబ్ చూడండి, ఇక్కడ మిక్స్డ్ అప్ క్యూబ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండొచ్చు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక మ్యాజిక్లా కాకుండా దానికి ఒక మెసేజ్ కూడా యాడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా టీవీ ఛానల్లో వచ్చే స్టార్ మా పరివారంలో కానీ నెంబర్ 1 షో ఛానల్ ఏదనుకుంటే అది, ఏ షో అనుకుంటే ఆ షోలో ఖచ్చితంగా మీకు పిలుపు ఉంటుంది. తర్వాత నన్ను ఇంకొక నెక్స్ట్ ఫార్వర్డ్గా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉన్నాయా తమ్ముడు ఏమన్నా? ఉంది మరి. లేదు, ఇదే మెయిన్ అనుకుంటున్నా తెలుసు. ఓకేనా? మీ హ్యాండ్లో పెట్టుకోవాలి, తమ్లాగా ఇట్లా ఇలా. సో నీకు ఇలా కార్డు ఇచ్చినప్పుడు పట్టుకోవడం కోసం అంతే. ఓకే, సో చూడండి, ఇది ఏ డైమండ్. ఓకేనా? మీకు ఆయనకి చెప్పకండి, అతనికి తెలుసు అందులో ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయి, మీకు చెప్తాడు కావాలంటే. రెడీ. సో ఏ డైమండ్ మీ దగ్గర పెట్టుకోండి. సో బేసికలీ ఒక స్నాప్ చేయగానే కార్డ్ చేంజ్ అయింది అనుకోండి, ఓకే, గ్రేట్, మళ్ళీ మ్యాజికల్ అవుతుంది. ఒకసారి చూడండి కార్డ్ అది చేంజ్ అవ్వలేదు, ఇది ఏ డైమండ్, ఇలా అట్లా పెట్టుకోండి. సో బేసికలీ మీరు చెక్ చేయరు అనమాట, జస్ట్ బిలీవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏ కార్డు ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర డైమండ్ ఉంది, ఇంకోటి దగ్గర ఏస్ ఆఫ్ హార్ట్ ఒకటి ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ కార్డు ఇక్కడ పెట్టాను కదా, ఈ కార్డు ఇక్కడ తీసుకుంటున్నాను. ఏ డైమండ్ తీసుకున్నాను. సో మనం ఇలా అన్నప్పుడు అక్కడ డైమండ్ మారిపోతే ఇక్కడ చూపించండి ఒకసారి. అది డైమండ్, ఇది డైమండ్, ఇది డైమండ్. నేను ఒకవేళ ఇలా స్నాప్ చేసినప్పుడు చేంజ్ అయితే మీరు మ్యాజికల్ ఫీల్ అవుతారా అవరా? అవుతారు, రైట్? సో రెడీ, స్నాప్, మళ్ళీ పెడుతున్నాను. చూడకుండా ఏది డైమండ్ ఏది హార్ట్? ఇది డైమండ్, ఇది హార్ట్. లేదు, ఓకే. అసలు రెండు డైమండ్ ఉండదు, ఆటో ఉండదు, అంతే మ్యాజిక్. మీరు చెప్పండి, మీరు బెట్ చెప్పండి, ఇది హార్ట్ అయితే ఎంత పెట్టగలరు? వద్దులేండి అవి, పర్లేదు మనం. పెట్టు పోతే దాంతో పాటు కలుస్తాయి, వస్తే ఉన్నాయి పోతాయి అంతే. 100 పెట్టు దాని మీద. 100 నువ్వు పెట్టలేవులే, 10 లక్షలు పెట్టే సార్. 100. నేను అది డైమండ్ కాదని 1000. 10,000 ఆ రెండు కాదు. ఓకేనా? చూడండి కార్డ్స్. సార్ మనం ఆడుతున్నప్పుడు ఒకసారి రండి సార్. ఇప్పుడు దాకా ఆడకూడదనే కదా చెప్తున్నాను, మళ్ళీ కాదు సార్, మీరు ఖచ్చితంగా పాల్గొవాల్సిన క్రీడ అది. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఇస్తారు తప్పుడు బ్రేక్ నీకు. ఓకే, నేను వెళ్ళే ముందు ఇంకొక యాక్ట్. అది యాక్ట్ కాదు, అడిగి వరాలయ్యి. మీరిద్దరూ కలిస్తే ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే రాబడతాడు చూడు. నెంబర్ తీసుకుని ఇచ్చేసి వెళ్ళినప్పుడు కార్డు తీసుకోరా. ఓకే, ఓకే, చూపించారు కదా. ఏంటది? 6 డైమండ్. సో దాన్ని మనం ఒక చోట లోపల పెట్టేద్దాం. పెట్టేయండి. ఓకేనా?
మీ హ్యాండ్లో ఓపెన్ చేయరా, ఒక టేబుల్ లాగా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసి టేబుల్ లాగా ఓపెన్ చేయండి. జస్ట్ మీరు ఏ పాయింట్లో మీరు స్టాప్ అనిపిస్తే అక్కడ స్టాప్ అని చెప్పొచ్చు. స్టాప్ షూర్. స్టాప్. సో మీరు ఆపిన ప్లేస్ 6 diamonds. వావ్, మంచి కిచ్చే గేమ్ షో. ఓకేనా? సో మీకు 6 diamonds మళ్ళీ దీని లోపల పెట్టేద్దాం. ఓకే. ఈసారి దీన్ని ఇక్కడి నుంచి కాకుండా సమ్వేర్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి త్రో చేస్తాను కార్డ్ని. మీరు ఒక మ్యాజిక్ అబ్జర్వ్ చేశారు ఇక్కడ. పడేసావు. ఒక్కసారి బిహేవ్ చేసావు. ఒకసారి నిలవండి, లేండి ఒకసారి చూడండి. ఈ కార్డ్స్ అన్ని ఇక్కడ నుంచి ఫ్లో పడ్డాయి కదా ఇక్కడ నుంచి. అవును. 6 కనబడుతుందా మీకు 6 diamond ఇందులో? డైమండ్ కనబడట్లేదు. ఆ బాటిల్ తీసుకోరా, ఇక్కడ ఇదా తీయండి. దాని లోపల మీకు కార్డ్ కనిపిస్తుందా? డైమండ్ 6 ఓపెన్ చేయండి. కంప్లీట్ లాక్డ్ అది లాక్. అన్ని సైడ్స్ నుంచి. లాక్డ్. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. చూసావా మా తమ్ముడు పర్ఫార్మెన్స్? అదిపోయింది. మరి చూడు నీకు ఎప్పుడన్నా పనికొస్తాడు పేకలతో. చాలా ఆ డైమండ్ 6 అందులో ఎలా బేసిక్ గా ఇన్ని చేసే ఒక మ్యాజిక్ ఆ ఆటకి రాణి నుంచి రాణి జీవా తమ్ముడికి కావాలి. ఇంకేం చెప్తాడు? థాంక్స్. అది మరి ఇంతకీ ఆ స్వాతి చాలా సింపుల్. జస్ట్ చూడండి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చూడు నీకు మొత్తం చెప్తాడు. ఫోకస్. అవును, అక్కడికి వెళ్తున్నట్లుంది. వెళ్తున్నట్టుందా? అక్కడికి వెళ్తుంది. చూడు తలుపు తీసావు చూడు. లిఫ్ట్ లో ఉన్నాను. దాని పూరి గుడిసె లిఫ్ట్కి ఎలా వెళ్తా వేరే కొంపకి వెళ్ళిపోయావు. మరి నువ్వు జైలుకి వెళ్ళిపోయారా బయటికి? వెళ్ళిపోయాడు ప్రీతి దగ్గరికి. చూసా మా తమ్ముడు ఎలా ఇచ్చాడు మ్యాజిక్. మీ తమ్ముడు మ్యాజిక్ ఇచ్చాడు, నువ్వేమో అయ్యి చెప్తున్నావు. ఇంతకీ ఆ స్వాతి ఏది, ప్రీతి ఏది? లిఫ్ట్ దాకా తీసుకెళ్లారు, చెప్పండి. అది స్వాతి ప్రీతి లేరా? నసుకుతున్నప్పుడే మీరు మొదటి నుంచి నసుకుతున్నప్పుడే నాకు అర్థమైంది. నన్ను సక్కువ నుంచి డైవర్ట్ చేయడానికి మీరు అలా స్వాతి ప్రీతి నక్క. నాకు తెలిసి స్వాతి అంటే పుస్తకం, ప్రీతి అంటే కుక్కర్ అయ్యి ఉంటది. అయినా ఆ స్వాతి ప్రీతిని నమ్ముకుని, ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకుని ఆ ఇద్దరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. తీరా చూస్తే నాకు తెలిసి వాళ్ళని మీరు ఇచ్చేలా లేరు. నాకు వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడికి వచ్చిన దానికి కనీసం ఆ సక్కువే దిక్కు ఉంటది. వాళ్ళు లేకపోయినా సరే యావరేజ్ గా ఉన్నా కొంచెం, మనం ఎలాగే యావరేజ్ గా ఉంటాం కాబట్టి ఆ సక్కువే దిక్కు. మరి పిలువు, లేట్ చేయకు. సక్కు, నాకు తెలుసు నువ్వు ఆల్రెడీ రెడీగా ఉంటావు. ఇది ఏంటి సార్ నాకు? ఓకే. ఏమ్రా పంది మూతోడా, నువ్వు వచ్చింది కాఫీ తాగడానికా లేకపోతే నాకు సైడ్ వేయడానికా? అది కాదు సక్కు, నా కోసం వచ్చినవారు ముఖం చూడంగా అర్థమైందా? నాకు సైడ్ వేయడానికి వచ్చినవారు నీ ముఖానికి నేనే యావరేజ్ యావరేజ్ అన్నాడు. నేను యావరేజ్ అన్నా. ఇది చూడు ఎట్లున్నా, ఈ అంకిల్ చూడు సంబంధం అయ్యో ఇద్దరం కలిసారా? పంది మూతోడా, నీకు నేను కావాల్సి వచ్చిందారా? పంది మూతోడు అన్నారు, అక్కడ నచ్చావు సక్కు నాకు. లేకపోతే అమ్మా చూసిర్రానికి ఎట్లు ఇచ్చిండో. థ్యాంక్ యూ సక్కు, సూపర్. నాకు కూడా థ్యాంక్ యూ సక్కు, సూపర్. దేనికిరా థ్యాంక్స్? ఎప్పుడు మీ కస్టమర్లు మేము చెడగొట్టేవాళ్ళు. ఈ రోజు నువ్వే జరగొట్టుకున్నావు. ఎస్, బేసిక్గా వాడికి ప్రీతి స్వాతిని లేని దాన్ని గుర్తు చేసింది మేమే, చెడగొట్టదామని ప్లాన్ వేసింది మేమే. బట్ టుడే వి విల్ టేక్ యువర్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ కలుస్తాము, అప్పటికైనా నిర్ణయం చేంజ్ చేసుకో. అన్నకు కానీ నాకు కానీ చిన్న కాఫీ ఇచ్చావంటే ఎవరి బిజినెస్ ఉంటుంది. ఓకే, నువ్వు కనుక మా కాఫీ ఇస్తే ఈ ప్లాస్టిక్ మల్లెపూలు నిజం మల్లెపూలు చేస్తా. అంటే తప్పుకోకమ్మా, వేరే ఉద్దేశంతో చెప్పాడు. ప్లాస్టిక్ మల్లెపూలు అంటే నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆయనకి ఇచ్చేసి దమ్ముంటా నేను కొట్టాను. మీ ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు వెళ్ళిపోయిన సంగతి ఎవరి కొడుకు? మా అక్కల కొడుకు. ఈ సార్ నుంచి అక్కల కొడుకు తమ్ముడోళ్ళ కొడుకు అవసరంలా, మనకే ఒకడు ఉంటాడు. ఆలోచించ ఈడు దాకపోయే ఆలు దాకపోయే ఎవరు దాకపోయే నా వ్యాపారం నేనే చెడగొట్టుకున్నట్టు అయింది. నా నోట్ల మన్ను పడ్డది కదరా. బాడకావులు ఇంకోసారి రాని పేగులు తీసేలా. అరే నువ్వు ఒకని వావురా, నువ్వు ఒకనివి, నాకు దాపరమే నువ్వు.